రష్మి ఏంటి సెటప్ అంతా? సో మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ తొలి ప్రేమ మెయిన్ టాపిక్ ఏంటి? హార్ట్ బ్రేక్స్, లవ్ ఫెయిల్యూర్. అండ్ ఇక్కడ శివ గారికి కూడా మేము హెల్ప్ చేయడానికి వచ్చాము. ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ టాపిక్, ఎందుకంటే ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది. కానీ మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎంతో కొంత మన లైఫ్ బయట జనాలకి తెలిసిపోతూ ఉంటది. ఆ తెలిసిన మ్యాటర్ ఎంతవరకు నిజమో కాదో వాళ్ళకి తెలీదు. అట్ ద సేమ్ టైం దానివల్ల చాలా రూమర్స్ కూడా బయట వెళ్తూ ఉంటాయి. కాబట్టి నిజం ఏంటి అనేది మనం ఈ సెగ్మెంట్ ద్వారా జనాలకి చెప్పాలి అని అనుకుంటున్నాం. సో అసలు మన లైఫ్ లో ఈ బ్రేకప్ అనేది, ఈ లవ్ ఫెయిలియర్ అనేది ఎందుకు జరిగింది అని జనాలకి చెప్పడానికి ముఖ్యమైన కారణం వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. అట్ ద సేమ్ టైం ఇలాంటి ఒక సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలి, ఎలా హీల్ అవ్వాలి. సో దట్ ఈస్ ద మెయిన్ మోటివ్. But I understand it's a very sensitive topic, it's a very personal matter, but ఎంతో కొంత మీరు కాస్త క్లారిటీ ఇస్తే it might help them and it also might help you. Yeah? So మనతో పాటు తన లైఫ్ లో జరిగిన ఆ లవ్ ఫెయిల్యూర్, ఆ బ్రేకప్ షేర్ చేయడానికి ఫస్ట్ వస్తున్నారు సన్నీ గారు. మీ లైఫ్ లో తొలి ప్రేమ ఎవరు? తొలి ప్రేమ ఎవరు అంటే ఆ ఒక్క అమ్మాయే, తర్వాత ఇంకెవ్వరు లేరు. ఒక లైఫ్, ఒక అమ్మాయే. ఇది ఎన్ని సంవత్సరాల ముందు రీసెంట్ గా అన్న జరిగింది? ఇది 2010 మార్చ్ 29. మీకు ఇప్పటికీ అది గుర్తుందా? డేట్ గుర్తుంది, ఆ టికెట్ కూడా నా దగ్గర ఉంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, హైదరాబాద్, సంధ్య 70 mm. ఇప్పటికీ దాచుకున్నారా ఇది? ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి, ఇది ఒకటి తీయగలిగే. అంటే why I'm confused is మీరు ఎందుకు మూవ్ ఆన్ అవ్వలేదు లైఫ్ లో? నాకు అవుబుద్ధి కాలేదు, ఇంకా ఆ అమ్మాయి తర్వాత ఇంకా వేరే అమ్మాయిని చూడబుద్ధి కాలేదు. అంటే ఆమె మూవ్ ఆన్ అయిపోయారా? పెళ్లి చేసుకొని పెళ్లి అయిపోయింది, పిల్లలు. సో ఆమె అయితే మూవ్ ఆన్ అయిపోయారు, కానీ మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు అనే క్లియర్ గా మేము చూస్తున్నాము. అవ్వను కూడా. ఇది ముండిగా ఫిక్స్ అయ్యారా లేదా అంటే ఏదైనా? లేదు, అంటే ఇంకా ఆ అమ్మాయి తర్వాత వేరే అమ్మాయిని ఎవరిని చూసినా అమ్మాయి గుర్తొస్తుంది, ఎవరిని టచ్ చేసినా కూడా అమ్మాయి గుర్తొస్తుంది. కాబట్టి ఇంకా వేరే అమ్మాయి దగ్గరికి పోలేదు. ఐఎమ్ స్పీచ్లెస్ సన్నీ గారు. అంటే ఇలాంటి లవ్ స్టోరీస్ ఇప్పటికీ సన్నీ అన్న ఎప్పుడైనా మా రూమ్ కి వచ్చినప్పుడు ఏదైనా లవ్ స్టోరీ రిలేటెడ్ సినిమాలు ఏమన్నా పెట్టామంటే టీవీ ముందు కూర్చొని ఏడుస్తాడు తెలుసా, అంత జెన్యూన్ గా లవ్ చేశాడు ఆ అమ్మాయిని. ఇలాంటి మెమరీస్ ఎన్నో ఉన్నాయి సన్నీ అన్న లైఫ్ లో. ఆ అమ్మాయిని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేడు, ఆ విషయం ఎప్పుడూ చెప్తుంటాడు. కానీ అలా అనేసరికి అంటే ఎప్పుడైనా ఆ అమ్మాయితో టచ్ లో వెళ్ళారా? లేదు, ఇంకా వాళ్ళ లైఫ్ ని మనం డిస్టర్బ్ చేయకూడదు. సన్నీ గారు, మీ లవ్ స్టోరీ గురించి లేదా మీ లవ్ ఫెయిలియర్ గురించి ఇక్కడ ఉన్న వాళ్ళకి గానీ అక్కడ చూస్తున్న ఆడియన్స్ కి గానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు, లవ్ చేస్తే సిన్సియర్ గా ఒకే అమ్మాయిని లవ్ చేయాలి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకోకుంటే ఇంక నాలాగా ఉండిపోవాలంతే. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది, ఎవరి డిసిజన్ వాళ్ళది. బట్ ఐ రియలీ రెస్పెక్ట్ యూ ఫర్ దట్ సన్నీ గారు, రియలీ రెస్పెక్ట్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి నైనిక, ప్లీజ్ రండి. ఓకే నైనిక, ఒకప్పుడు సైనిక అని కూడా మీరు బాగా ఫేమస్ అయ్యారు. సో ఈ రోజు దాని గురించేనా మేము డిస్కస్ చేయబోతున్నాము. ఎస్, స్క్రీన్ లో చూసిన అంత నిజం ఉండదు. స్క్రీన్ ముందు, స్క్రీన్ వెనక ఇంకొక స్టోరీ నడుస్తూ ఉంటది.
షైన్ లో ఉన్నప్పుడు ఒక బ్రైట్ ఎంత ఒక బ్రైట్ లైట్ మీరు ఉన్నప్పుడు మీకు ఏది కనిపించదు, ఇంకా మీ వెనక ఎంత డార్క్నెస్ ఉందో మీకు అర్థం కాదు. ఎండ్ ఆఫ్ ద డే స్క్రీన్ లో అంత బాగుంది కదా, అడ్జస్ట్ అయిపో, ఇట్స్ ఓకే పర్లేదు, ఆడియన్స్ నుంచి అంత ప్రేమ వస్తుంది కదా, కెరియర్ ఎంత బాగుంది కదా అని అడ్జస్ట్ అయిపోతూ ఉన్నాను. తర్వాత నాకేం అర్థమైందంటే నేను నాలో నా ఇన్నోసెన్స్ ని కోల్పోయాను, బికాస్ ఐ వాజ్ ఫైటింగ్ విత్ మై సెల్ఫ్ ఎవ్రీ డే. ఏంటి ఇది, నేను ఎందుకు హ్యాపీగా లేను, నేను ఎందుకు తననే హ్యాపీగా ఉంచాలని కోరుకుంటున్నాను, నా హ్యాపీనెస్ ఎక్కడ ఉంది, వాట్ ఐమ్ ఐ డూయింగ్ విత్ మై లైఫ్ అని థాట్ వచ్చింది నాకు. అండ్ చాలా వరకు ఇంటర్వ్యూస్ లో కూడా చెప్తున్నాను దట్ గర్ల్స్ ఐ హ్యావ్ టు టెల్ యూ, డు నాట్ గో త్రూ అన్ అబ్యూజివ్ రిలేషన్షిప్. అండ్ ఆ మాటలు పడొద్దు అసలు, అంటే ఓన్లీ అండ్ ఓన్లీ యువర్ ఫ్యామిలీ కెన్ షౌట్ ఎట్, ఓన్లీ యువర్ ఫ్యామిలీ కెన్ రేజ్ యువర్ ఫింగర్స్ ఆన్ యూ, గివ్ నోబడీ ఎల్స్ అ ఛాన్స్. అండ్ నేను ఇచ్చాను, అండ్ నాకు తెలుసు నేను ఎంత సఫర్ అయ్యి దాని నుంచి బయట ఇప్పుడు వచ్చాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ మై లైఫ్, బట్ ఐ లెర్న్ అ లాట్. సో అండ్ వన్ మోర్ థింగ్, ఆడియన్స్ నుంచి ప్రేమ వచ్చింది కానీ బ్రేకప్ అయింది నేను ఎక్కడ చెప్పలేదు, బట్ ఆబ్వియస్లీ యూ గైస్ ఆర్ నాట్ సీయింగ్ us together, తో మీకు అర్థమైంది. 3 years అయిపోయింది కానీ ఇప్పుడు కూడా కింద నేను వేరే అబ్బాయితో రీల్ చేసిన, వేరే అబ్బాయితో ఫొటోస్ పెట్టిన, అందరు ఇలా సర్లే ఇలా చేస్తుంది ఇప్పుడు, అప్పట్లో ఇట్లా చేసింది అని అలానే మాటలు వస్తున్నాయి నాకు. They never understand that what is going on behind. All I want to tell to my girls out there is never ever take abuse from a man, never ever take shouting from a man. మిమ్మల్ని ఫస్ట్ అని పెట్టుకోండి, మీ కెరియర్ ని ఫస్ట్ పెట్టుకోండి. గివ్ ఆల్ యువర్ లవ్ టు అమ్మ పాప, దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్. మిమ్మల్ని మీరు అసలు డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్, దట్స్ ఇట్. బట్ ఆ చేతిలో గ్రీటింగ్ కార్డ్స్ దీస్ ఆర్ సమ్ కార్డ్స్ దట్ వి షేర్డ్. సో అవి నా దగ్గర ఇంకా ఉన్నాయి, కానీ ఐ థింక్ ఇట్స్ టైమ్ టు ఎండ్ అ ఫ్యూ థింగ్స్. ఐ గెస్ మీకేం చేయాలనిపిస్తుంది? I can keep them, it's okay. I don't want to do anything. Abusive relationship. Agnabakal Voddu. Tear them off. Move on. Yeah, Radhika. Come on, tell it off. సూపర్ సూపర్ సూపర్. అంతే, సాయిరామ్ సాయిరామ్. నెక్స్ట్ శివ గారు, మీకోసం ఈవెంట్ అంతా పెట్టేది. సో శివ గారు, ఈ ఈవెంట్ మొత్తం మీ గురించే ప్లాన్ చేశాము. మీరు ఫుల్ ఆన్ డిప్రెషన్ లో ఉన్నారు, మీకు చాలా నెగటివ్ థాట్స్ వస్తున్నాయని అందరికీ తెలుసు. దీని నుంచి బయట తీసుకొని రావాలని ఇది మా చిన్న ప్రయత్నం. బట్ సింపుల్ గా చెప్పండి, అసలు ఏం జరిగింది? వాట్ ఈస్ ది ఇష్యూ హియర్? అంత పెద్ద జర్నీ ఏం లేదు మాకు. మేము వైజాగ్ లో అప్పుడు వర్క్ చేసేటప్పుడు నార్మల్ గా అప్పుడు నాకు పెద్ద ఫేమ్ అవి ఏమీ ఉండేవి కాదు. అప్పట్లో బేసిక్ గా ఏ అమ్మాయిలు నన్ను చూసేవాళ్ళు కాదు, అంటే నార్మల్ గా ఉండేవాడిని. ఇప్పుడు తెగ చూసేస్తున్నారా గారు? కొన్ని నేను వినలేను. నాకు ఎప్పుడు గిఫ్ట్లు ఇచ్చే అంత నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. అప్పుడు ఆమెనే ఇలా టీ-షర్ట్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అది ఇస్తున్నప్పుడు కూడా ఇది కాదు, ఇప్పుడు మన లవ్ స్టోరీని వెళ్ళి ఇంట్లో చెప్పాలన్నా, వాళ్ళు ఒప్పుకోవాలన్నా నువ్వు ఒక సక్సెస్ అవ్వాలి, ఆ సక్సెస్ అయిన తర్వాత నేను కూడా ఇంట్లో చెప్పుకుంటాను కదా, అది బాగా వర్కౌట్ అవుతుంది, నువ్వు ఏదో ఒకటి చెయ్యి అని చెప్పిన తర్వాత నేను ఇంకా హైదరాబాద్ వచ్చేయడం. సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ కాల్ చేయడం జరిగింది. కాల్ చేస్తే సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళేంటి, ఈ ఇండస్ట్రీ వాళ్ళని మా ఇంట్లో అసలు ఎలాగే యాక్సెప్ట్ చేస్తారు, అదేంటి సక్సెస్ కావాలన్నా సక్సెస్ అయిన తర్వాత సినిమా ఇండస్ట్రీ అంటే కాదు, ఇది వర్కౌట్ అవ్వదు, నాకు ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు, నేను వేరే అబ్బాయిని మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతున్నా అని చెప్పి ఇంకా అమ్మాయి నన్ను వదిలేసి బ్రేకప్ అని చెప్పి బ్లాక్ చేసి నన్ను ఇంకా వదిలేసి వెళ్ళిపోయింది. ఇంకా ఇది కాదు, నేను ఇంకా సక్సెస్ అవ్వాలి, నా పేరు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి గట్టిగా వినిపించే అంత అవుతా అని చెప్పా. వినిపించే అంత అయ్యాను, మళ్ళీ నా కాంటాక్ట్ లోకి రావడం జరిగింది. నేను బ్లాక్ చేశాను. పెళ్లి అయిపోయిన తర్వాత ఆమె మీతో నాతో కాంటాక్ట్ అంటే ఫ్రెండ్లీగా మాట్లాడదాం కదా అని చెప్పి అన్నాను. నాకు ఈ వద్దు, మళ్ళీ నేను డిస్టర్బ్ అవుతానని చెప్పి ఇంకా అక్కడి నుంచి బ్రేకప్ చేసి నేను బ్లాక్ చేయడం జరిగింది. బట్ నిజంగా దట్ ఈస్ కమెండబుల్ అండ్ వెరీ రెస్పెక్ట్ఫుల్. ఇప్పుడు ఈ టీ-షర్ట్ కూడా పట్టట్లేదు నాకు. ఆ నంబర్ బ్లాక్ లో తీసి ఆ అమ్మాయిని కూడా పిలిచి ఇంటర్వ్యూ చేయరా. మరి ఇప్పుడు ఈ టీ-షర్ట్ పరిస్థితి ఏంటి? ఫ్రేమ్ చేసుకొని పెట్టుకుంటారా ఇంట్లో? నేను వద్దు అనుకున్నప్పుడు నాకు ఆమె గిఫ్ట్లు కూడా నాకు వద్దు. ఎలాగో పట్టట్లేదు కాబట్టి సరే సీతారా,
మరి మీ హార్ట్ బ్రేక్ స్టోరీ ఏంటి? 3 years బ్యాక్ నాకు బ్రేకప్ జరిగింది. ఐ వాజ్ ఇన్ రిలేషన్షిప్ ఫర్ 5 years. అంటే బయటికి నేను చాలా బోల్డ్ గా కనిపిస్తాను, నన్ను హార్ష్ గా అనుకుంటారు, బట్ ఐఎమ్ వెరీ సెన్సిటివ్. అండ్ నాకు ప్రపంచం తెలియదు, తను తన ఫ్రెండ్స్ తప్ప. షూట్ చేస్తున్నా కూడా తన్నే తీసుకెళ్లేదాన్ని. సో నా మొత్తం జర్నీలో ఇఫ్ దెర్ వాజ్ వన్ పర్సన్, అంటే నా బ్రేకప్ అయ్యే వరకు ఎవరైనా ఉన్నారు అంటే తనే ఉండే. యాక్చువల్లీ ఎక్స్పెక్టే చేయలేదు, లైక్ ఆ పర్సన్ నన్ను వదిలేసి వెళ్ళిపోతాడు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పెళ్లి ఆల్మోస్ట్ మా ఇంట్లో రెండింట్లలో పెళ్లి అని మాట్లాడుకున్న తర్వాత సడన్ గా ఒక రోజు నాకు తెలిసింది ఏంటంటే తనకు ఆల్రెడీ 1 year నుంచి ఇంకొక అమ్మాయి ఉంది తన లైఫ్ లో అని. నేను ఎంత నేవంటే నాకు 5 years లో తన ఫోన్ పాస్వర్డ్ కూడా తెలియదు. ఐ నెవర్ ఆజ్, నేను ఎప్పుడు అడగలేదు అంటే నాకు అంత నమ్మకం ఉండే. బట్ దెర్ ఇస్ వన్ థింగ్ దట్ ఐ ఫౌండ్ మై సెల్ఫ్. ఐ డింట్ నో వాట్ ఐ వాజ్ బిఫోర్ దట్. నేనేంటి అన్నది నాకు తెలియదు. లైఫ్ ఆఫ్టర్ దట్ ఈస్ వండర్ఫుల్ యాక్చువల్లీ. సో ఐ ఫౌండ్ మై సెల్ఫ్, ఐ ఫౌండ్ మై హ్యాపీనెస్. ఐ వుడ్ లైక్ టు సే దట్ మీకు ఎప్పుడైనా ఎవరైనా నచ్చలేదు అనుకోండి, వదిలేయండి. జస్ట్ టెల్ దెమ్ దట్ నేను వదిలేస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోవడం బెటర్. ఎందుకంటే అది తక్కువ పెయిన్ ఇస్తుంది దాన్ ఫైండింగ్ అవుట్ దట్ దే ఆర్ చీటింగ్ అండ్ ఆల్ దట్. సో ఆ ప్రాసెస్ ఇస్ వెరీ పెయిన్ఫుల్. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ సీత ఫర్ షేరింగ్. మరి మీ చేతిలో ఉన్న పర్స్? Actually, when he was earning, when మేము చాలా తక్కువ earn చేస్తున్నప్పుడు he gifted me this purse and this headphones. I don't think I need it anymore. As they say, things carry memories. I would like to throw this or break the headphone. ఐ అండర్స్టాండ్, మీకు కోపం చాలా ఉంటది. ఇప్పుడు ఓకే కదా? Yeah, I'm completely All let fine. go? All Free? All free. I'm Thank healed, you. completely healed. All the best. Thank you. Thank you so Sita. much. Thank you. Okay, Prithvi. What's the story behind your heartbreak? సీరియస్ గా చెప్పాలంటే హార్ట్ బ్రేక్ అవ్వలేదు ఇంతవరకు. సరే, లవ్ అయింది, బ్రేకప్ అయింది, నేనే బాధపడాలి, నేనే మ్యూజిక్ వేసుకొని బాధపడ్డాను, కానీ రియల్ గా బాధ రాలేదు ఆ టైంలో. మీరు అనుకొని బాధపడ్డారు కానీ అనుకొని బాధపడ్డాను నేను అప్పుడు. ఓకే. తర్వాత ఒక మోడల్ ని మీట్ అయినా, అది లవ్ అని నాకు అనిపించట్లేదు. వన్స్ ఏమైందంటే గొడవ జరిగింది. నెక్స్ట్ షీ షేవ్డ్ హర్ ఐబ్రో షేవ్ వీడియో కాల్ చేసింది. సో నాకు అనిపించింది నెక్స్ట్ టైం షేవ్ చేస్తాను, నెక్స్ట్ నాదే షేవ్ చేస్తుందేమో అని. సో అదే బ్రేకప్ చేసుకున్నా. సో ఆమె అప్పుడు నేను ఎక్కువ టీ తాగేవాడిని. ఉంచుకుంటారా? ఆబ్వియస్లీ బ్రేక్ చేస్తా. అయితే పగలు కొట్టండి, కమాన్. ఏమి తప్పు చేసానే ఇంత శిక్ష వేసావే. థ్యాంక్ యూ పృథ్వీ, థ్యాంక్ యూ. కొంచెం ఉంటే ఆ పెంకు మాకు తగిలి మా ఐబ్రోస్ పోయేది. ఓకే, నెక్స్ట్ ఆర్ క్యూటీ స్వీటీ అరియానా. అరే కొంపదీసి ఫైమా అంటావేమో, భయపడ్డా. అరియానా, లైక్ ఐ Yes. సెడ్, మీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరితో చిన్న కనెక్షన్ ఉంది, వాళ్ళ లైఫ్ గురించి చిన్నగా తెలుసు. కానీ ఈ రోజు మీరు మీ లవ్ ఫెయిలియర్ గురించి గానీ హార్ట్ బ్రేక్ గురించి గానీ ఓపెన్ అప్ అవుతారా? నిజంగా చెప్తున్నా, నా లైఫ్ లో లవ్ అనేది ల్యాకింగ్. నేను ప్రేమ అని వెతుక్కుంటూ వెళ్ళి ఇప్పుడు నిజంగా నా దగ్గరికి ప్రేమ వచ్చినా కూడా నాకు కావాల్సిన ప్రేమ ఇదేనా అన్న డౌట్ కి వచ్చేసాను నేను. ఎవరితో అయితే రిలేషన్షిప్ లో ఉన్నానో, ఇఫ్ యూ ఫెల్ట్ దట్ నాతో ఎక్కువ జర్నీ చేశాక నీకు బోర్ అనిపించిందంటే ఐఎమ్ సారీ. ఒక్క వర్డ్ మాత్రం నాకు ఎప్పటికీ గుర్తుండిపోయేది, ఒక 10 years వరకు రీసెంట్ టైమ్స్ లో. ఇప్పుడు నాకు లేదు, గుర్తుండట్లేదు. టైం హీల్స్ అంటారు కదా, అది ఇదేనేమో. నాకు ఒక్కరు మాత్రం అన్నది గుర్తుంది, ఫోన్లు వేరే వాళ్ళతో నేను వినట్లేదు అనుకోని, రేడియో జాకీ అప్పుడు నాకు రేడియో జాకీ అవ్వాలని ఉండింది. రేడియో జాకీ అవ్వాలనుకుంటుంది. ఏదో ఒక రోజు అదే స్టూడియో ముందు నేనే దానికి 10 రూపాయలు 100 రూపాయలు పడిస్తావా, అడుక్కుంటుంది అది రోడ్డు మీద అని. బట్ ఆ పర్సన్ అసలు అంటాడని నాకు ఈ రోజు వరకు కూడా నేను ఇమాజిన్ చేయలేకపోతున్నా. ఐ స్టిల్ కాంట్ బిలీవ్. బట్ జర్నీలో తెలుసుకుంది ఏంటంటే, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఆ రోజు ఆ మాట అనకపోయింటే నాకు నిజంగా ఈ రోజు ఇంత ఐడెంటిటీ, ఇంత ఇండిపెండెంట్ గా నేను ఉండేదాన్ని కాదు. నేను దాంట్లో నుండి కూడా పాజిటివిటీ తీసుకుంటున్నా. కొన్ని మంచి కోసమే జరుగుతాయి, దేవుడు ఇవ్వలేదంటే అది మనకి కరెక్ట్ కాదని, అంతే. అండ్ నాకు ఒక రిలేషన్షిప్ లో ఒక వాచ్ గిఫ్ట్ వచ్చింది. నాకు ఇది బ్రేక్ చేయాలని లేదు. చీట్ చేసినా కూడా మేబీ ఆ మూమెంట్ లో వాడికి గిఫ్ట్ ఇద్దామన్న మూమెంట్ నిజమేమో, నా కోసం ఆలోచించి కొనుక్కొని వచ్చాడేమో. సో ఐ డోంట్ వాంట్ టు బ్రేక్ అండ్ ఐ డోంట్ వాంట్ టు బి రూడ్ ఆల్సో. ఐ వాంట్ టు బి కైండ్ విత్ మై లైఫ్. ఐ విల్ కీప్ ఇట్ ఎ సైడ్ బట్ ఐ విల్ నాట్ బ్రేక్ ఇట్. మై హార్ట్ సేస్ దట్ ఐ వాంట్ టు బి కైండ్. ఓకే,
as long as you have learnt your lesson. Yes. Okay? Yeah. Thank you. Thank you, Ariana. Thank you. And of course, our tender beauty, Sri Satya. హరియానా అక్కడికి వెళ్ళగానే ఫైమా ఓదార్చే ఇలాంటి చాలా చూసాంటుంది. సత్య. Yeah. ఆఫ్ కోర్స్ మీ లైఫ్ గురించి చాలా వరకు బయట చాలా మందికి తెలుసు అండ్ మీరు కూడా చాలా ఒకేజన్స్ లో యు పుట్ యువర్ హార్ట్ అవుట్ దేర్ అండ్ ఎక్స్ప్లెయిన్ థింగ్స్ టు పీపుల్. మరి ఈ రోజు ఏం మాట్లాడబోతున్నారు? మాక్సిమం అందరికీ తెలుసు దట్ చాలా బిగ్గెస్ట్ హార్ట్ బ్రేక్ నా ఫస్ట్ లవ్. సో 2 years అట్లా ఉండి ఆల్ ఆఫ్ అ సడన్ వదిలేస్తాడని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాస్ మ్యారేజ్ వరకు వెళ్ళింది, ఎంగేజ్మెంట్ అయిపోయింది. I was foolish at that time. So ఆ ఏజ్ లో వాట్ హ్యాపెండ్? నిజం చెప్పాలంటే నాకు ఒక క్లారిటీ గానీ ఏం ఇవ్వలేదు. ఫోన్ చేసి డైరెక్ట్ గా మా ఫాదర్ కి కాలింగ్ ఆఫ్ ద మ్యారేజ్ అని అన్నాడు. ద మెయిన్ థింగ్ ఐ గెస్ ఇట్ వాస్ అబౌట్ ద మనీ. ఐ గెస్ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ డౌరీ. లవ్ మ్యారేజ్ లో డౌరీ? యా ఆఫ్ కోర్స్ యా. నువ్వెవరు నేనెవరు రాసినదెవరు మన కథలు నువ్వు నేను చేసి. And the biggest fun on this is like breakup అయిపోయిన తర్వాత there's a rumor he have spread it that నేను ఇండస్ట్రీ కోసం వదిలేసాను తనని. I choose this path అని, which is the biggest rumor. No, ఇండస్ట్రీ కోసం నేను ఎవరిని వదలలేదు. వాళ్ళు వదిలేసిన తర్వాత కోపంతో ఇండస్ట్రీలోకి వచ్చాను. అండ్ ఐఎమ్ హియర్ నౌ. బట్ అబ్బాయికి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. ఇది వరకు ఎవరైనా కొంచెం సీరియస్ గా చూస్తే ఏడ్చే అమ్మాయిని నువ్వు ఏడుపు రాకుండా చేసావు. ఇట్స్ వెరీ నైస్. ఐ బికేమ్ సో స్ట్రాంగ్. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఏదన్నా తెలిసింది, నాకు ప్రపంచం గురించి తెలిసింది. ఎవరు ఎంత ప్రేమించినా ఏదో ఒక పాయింట్ లో వదిలేస్తారు. ప్రేమ తగ్గిపోవచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది ఒక రిలేషన్షిప్ లో, ఏ అబ్బాయి అయినా ఏ అమ్మాయి అయినా. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సత్య. సో ఇక్కడ వచ్చి చాలా మంది వాళ్ళ బ్యాగేజెస్ ని కార్డ్స్ లాంటి రూపంలో చెంపేశారు, కప్స్ ని పగలు కొట్టారు. డూ యు హావ్ ఎనీథింగ్ దట్ యు వాంట్ టు లెట్ గో ఆఫ్? ఎస్, యాక్చువల్లీ దిస్ వాస్ ద ఫస్ట్ ఫోన్ ఐ యూస్డ్. నేను అతనితో మాట్లాడుతున్నప్పుడు ఈ ఫోనే వాడేదాన్ని. ఐ వాంట్ టు లెట్ దిస్ గో ఆఫ్, నాట్ ఎనీ మోర్ ఇన్ మై లైఫ్. వండర్ఫుల్, వండర్ఫుల్. And thank you so much. I don't want to say the name, but నరేష్ వాళ్ళ నాన్నకి ఇవ్వాల్సిందిరా ఫోన్ పాపం ఆయన. రష్మి, ఇప్పటి వరకు అందరి బ్రేకప్ స్టోరీస్ విన్నాం. కొంతమందిది ఎమోషనల్ గా అనిపించింది. నాకు ఎందుకో ఒకసారి నీ బ్రేకప్ స్టోరీ వినాలని ఉంది. ఎందుకంటే నువ్వు ఇందాక అన్నావు కదా, బయట వాళ్ళు చాలా మంది నిజమేంటి తెలుసుకోవాలని ఉంటారని అన్నావు. అలా నిజమేంటి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళలో ఫస్ట్ నీ గురించే తెలుసుకోవాలనుకుంటారు. కాబట్టి ఆ నిజమేంటో నువ్వు చెప్తే వినాలని ఉంది. బదులే లేని ఈ ప్రశ్నేమిటో దొరికే వరకు ఆ బదులేమిటో. బదులే లేని ఈ ప్రశ్నేమిటో దొరికే వరకు ఆ బదులేమిటో. ఏంటి అంతమంది వచ్చేసారు? ఆదిస్వామి గారు చెప్పు, అదేంటో. ఏదో ద్రహం వేస్తుందని నీళ్ళు అడుగుదామని అంతే. ఓ అందుకని ఎమోషనల్ అయ్యారు. రేఖా గారు రండి, సన్నీ గారు రండి, ఆది గారు రండి. సన్నీ అన్న పాపం నిజంగా ఎమోషనల్ అయ్యాడు. ఇప్పుడు ఏంటంటే పరిస్థితి, ఆ నిజమేంటో చెప్పు. నేను లైఫ్ లో చాలా కంఫర్టబుల్ గా, చాలా మంచిగా, చాలా లెవెల్ హెడెడ్ గా, చాలా హ్యాపీగా ఉన్నాను. ఎస్, కొన్ని లైఫ్ లో జరుగుతాయి, కానీ అవి లైఫ్ లాంగ్ పట్టుకొని కూర్చుంటే ముందుకి వెళ్ళలేము. కాబట్టి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఓన్లీ ద్రాహం వేసింది. కానీ నువ్వు ఇలా ఏదో జోక్ చేయాలని చూస్తున్నావు, కానీ నీ ఐస్ లో నిజంగా వాటర్ వచ్చినాయి, నిజంగా వాటర్ కనపడుతున్నాయి. ఏమి లేవు. జోక్ చేయొద్దు, సీరియస్ గా చెప్పు. నేనేం అనుకోను. ఒరే, నీకు కావాలి నాతో లవ్ స్టోరీ?
ఒక నిజమైతే తెలియాలి. ఏంటి తెలియాలి? ఇప్పుడు స్క్రీన్ మీద నీకు ఒక జోడీ క్రియేట్ అయిందిరా. క్రియేట్ అయిన తర్వాత ఆడియన్స్ అబ్బా ఏమి జోడీరా, షారుఖ్ అన్నారు, కాజల్ అన్నారు, ఏదో అన్నారు మొత్తానికి అన్నారు. అది అలా కంటిన్యూ అయింది. ఏంటి వీళ్ళు సడన్ గా వీళ్ళిద్దరు ఒక చోట కనపడట్లేదు, అసలు స్క్రీన్ మీద లేరు, అసలు వీళ్ళు నిజంగా కలిసి ఉన్నారా, విడిపోయారా, అసలు వీళ్ళ మధ్య ఏమన్నా ఉందా లేదా? బదులే లేని ఈ ప్రశ్నేమిటో